అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీని అందరం కలిసి అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేద్దామని ఎమ్మెల్యే ఆమిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు. మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్, చైర్మన్ల సమక్షంలో జరిగిన బడ్జెట్ సమావేశానికి ఎమ్మెల్యే ఆమిలినేని సురేంద్రబాబు హాజరయ్యారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 12.05 కోట్ల రూపాయల బడ్జెట్ ఆమోదానికి ముందు పలువురు వైసీపీ కౌన్సిలర్లు ఆమోదించకపోవడంతో ఎమ్మెల్యే చొరవ తీసుకొని అందరి సహకరిస్తేనే మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుందని చెప్పగా కొందరు అందుకు అడ్డు చెప్పడంతో గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఒక్కరోజు కూడా చైర్మన్ కు కుర్చీ వేయకుండా ఇబ్బంది పెట్టారని, అలా కాకుండా సమావేశం సజావుగా నిర్వహిస్తున్నామని తెలిపారు. 8 కోట్ల 33 ఉద్యోగస్తుల జీతాల కొరకు 1,72,13,138 రూపాయలు గాను 3,88,67,2 2,90,000 కూడా వస్తుంది. సో 2024 తర్వాత రెవెన్యూ సెక్షన్ సంబంధించి ప్రజల నుంచి వచ్చే పన్ను 38,63,851, 1,87,63,000, 4,25,00,000, 9,95,000 బడ్జెట్ అంచనా. సో దీని కింద అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్ కింద మనము 1,50,000 రూపాయలు అనేసి, ఒకవేళ కోసము ఎటువంటి రోడ్ల కొరకు 13% 5 లక్షలు 2024-2025 సంబంధించి సవరించిన బడ్జెట్ కౌన్సిల్ వారి ఆమోదం కొరకు సమర్పించడమే. వచ్చాను కాబట్టి మీ పరిచయాలు కూడా నాకు అవసరం. దయచేసి అందరూ కూడా పరిచయం చేసుకుందాం. ఒకరికొకరు పరిచయం చేసుకున్న తర్వాత బడ్జెట్ ఆమోదం జరుగుతుంది. నా పేరు నిర్మల అర్చన, 23వ వార్డు కౌన్సిలర్గా. 24వ వార్డు కౌన్సిలర్ని. నా పేరు ఓకే తమ్ముడు. కౌన్సిలర్గా ఎన్నుకోబడి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మీరు చెప్పినట్టు అభివృద్ధికి మేము ఒకసారి నుంచి ముందుకు పోవాలనే ఆలోచనతో ఉన్నాము. అందరూ కూడా అదే విధంగా ముందుకు పోతారు. రెండో విషయం అంటే, కొద్ది వారాల క్రితమే మా కౌన్సిలర్ అర్చన అని 23వ కౌన్సిలర్, ఆ అమ్మాయి వెహికల్ మీద కూడా దాడి చేస్తున్నారు. దయచేసి కళ్యాణదుర్గం మన చరిత్రలో ఎంతవరకు ఇటువంటి సంస్కృతి లేదు. ఈ విషయం మీకు కూడా తెలుసు. ఇది ఎందుకో ఎవరో చేశారని తెలియదు. దీనిపైన పూర్తి పర్యవేక్షణ చేసి ఈరోజు ఆయనకు కూడా ఈరోజు ఇక్కడ కూర్చోవడం, ఆయనతో ఈరోజు మొదటిసారిగా ఇలా కూర్చొని మొత్తం నాకు తెలిసి సమావేశాలు కూడా ఎన్ని జరగాయో తెలియదు, కానీ అంటే అందరినీ కూర్చోబెట్టి సమావేశాలు జరిగాయా లేదా ఇంకా లేదా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదేమైనా కూడా ఇది చాలా శుభ పరిణామం. ఇది ఇలాగే కొనసాగితే ఫస్ట్ అందరం కూడా ప్రాంతం మీద అభివృద్ధి పైన దృష్టి సారించి అభివృద్ధి చేసుకుందాం. ఏదైనా అభివృద్ధి కాదు ఇంకో రకంగా అనుకుంటే అది మీరే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వస్తుంది ఈ విధంగా మన కూరగాయల మార్కెట్ వస్తుంది. చూడండి దగ్గరగా వాళ్ళందరూ కూడా అభివృద్ధికి కావాలని కోరుకున్నారు. వాళ్ళందరూ కూడా మీరందరూ చూశారు. మేము అభివృద్ధిలో వెనకబడిపోయినా మనం అందరం కూడా కలిసిమెలిసి ముందుకు వెళ్దామని చెప్పారు. కాబట్టి అడిగిన వెంటనే కూడా వాళ్ళు ఏది ఒక మాట కూడా చెప్పుకోకుండా అందరూ కూడా బడ్జెట్ని ఆమోదం తెలిపారు. ఎందుకంటే గడిచిన పరిస్థితుల్లో మరీ కూడా మనం పోతే మన ప్రాంతం నష్టపోతుందని వాళ్ళు కూడా అర్థమైంది. కాబట్టి వాళ్ళు కూడా పూర్తిగా సహకరిస్తామన్నారు. చాలా సంతోషం. అది వాళ్ళ సహకారాన్ని కూడా ఖచ్చితంగా తీసుకుందాం, అభివృద్ధి చేసుకుందాం అనేది మన ఏదైనా అభివృద్ధికే అందరం ఉన్నా అభివృద్ధి